శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో పార్వతీపతయే నమః. సౌభాగ్య గౌరీ వ్రతం 16 రోజుల పూజ. భర్తకు దీర్ఘాయుష్షు కలగడానికి ఈ వ్రతం. పూజ సామాగ్రి: జాకెట్ బట్టలు 2. జాకెట్ బట్టలకు బదులు లైనింగ్ క్లాత్స్ మీకు ఎక్కువగా పనికొస్తాయి. జెరీ టవల్స్ 2. పీట పైన పరవడానికి తెల్ల టవల్ 1. బియ్యం 1 కేజీ. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పత్తి వస్త్రం అనగా దూది 3. ఆవు పాలు లేదా పసుపు నీళ్లు. పండ్లు 6. కుళ్ళ పువ్వులు. 16 రోజులకు 16 రకాల పువ్వులు. రోజుకు ఒక రకం పువ్వులు 16 ఉండాలి. రోజు నైవేద్యానికి బెల్లం, ఎండు కొబ్బెర ఒకేసారి తురిమి పెట్టుకోండి. గౌరమ్మ స్థాపనకు విగ్రహాలకు తాంబూలంకు తమలపాకులు 9, వక్కలు 10, ఖర్జూరం 2, బాదంకాయ 1, కంకణాలు 2, నల్లపూసలు 5, రాగి చెంబులో నీళ్లు, ఉద్దర్నిలో నీళ్లు, ఖాళీ ప్లేటు, కూర్చోడానికి సాప, శివపార్వతుల ఫోటో లేదా విగ్రహం, గణపతి ఫోటో లేదా విగ్రహం పూజ చేసే స్థలంలో సిద్ధంగా ఉంచుకోండి. పాటించవలసిన నియమాలు: పూజ మొదలు పెడితే 16 రోజులు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకొని మొదలు పెట్టాలి. ఈ సౌభాగ్య గౌరీ వ్రతం ఆషాఢం పెతరమాస ముందు, సంక్రాంతి ముందు, కాముని పౌర్ణమి ముందు మూడాలలో చేయకూడదు. మిగతా రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చును. చివరి 16వ రోజున అష్టమి, అమావాస కాకుండా చూసుకొని మొదలు పెట్టాలి. ఈ ముందు రోజే ఇంటిని శుభ్రపరచుకోవాలి. శుభ్రమైన బట్టలు ధరించాలి. వర్జ్యం లేకుండా చూసి మంచి టైంలో ఈ వ్రతం మొదలు పెట్టాలి. ఈ వ్రతం ఉదయం 12లోగా చెయ్యాలి. ఉపవాసాలు ఉండనవసరం లేదు. వ్రతం సంపూర్ణంగా చేసి గౌరమ్మను పూసుకునే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారాలు తినకూడదు. పూజా విధానం: తలస్నానం చేసి ముఖానికి పసుపు రాసుకొని, నుదటన కుంకుమ తిలకం పెట్టుకొని, విభూతి పెట్టుకొని, పాపిట్లో కుంకుమ పెట్టుకొని, గంధం రాసుకొని, పాదాలకు పసుపు రాసుకొని, తలలో పువ్వు పెట్టుకొని, మెడలో టవల్ వేసుకొని, గౌరమ్మను చేసే మొదటి రోజు ముక్కుకు ముక్కుపోగు పెట్టుకొని గౌరమ్మను చేస్తే మరీ మంచిది. రోజు పూజ చేసే స్థలంలో అయినా సరే, మీరెక్కడ పూజ చేయాలనుకుంటున్నారో అక్కడైనా తూర్పు, ఈశాన్యం అయితే మరీ మంచిది. పసుపు నీళ్లతో అలికి బియ్యం పిండితో ముగ్గేసి పీట పైన తెల్ల టవల్ పరిచి దానిపైన బియ్యం పోసి పరచాలి. 2 జాకెట్ బట్టలు మలుపుగా చేసి ఒకటి మీద ఒకటి పెట్టాలి. ఆసనం వేసుకొని కూర్చొని 2 వైపులా దీపాలు, అగరవత్తులు వెలిగించాలి. మీ చేతికి కంకణం కట్టుకోవాలి. తలపైన కొంగు వేసుకొని 2 తమలపాకులు తీసుకొని 5 వేళ్లతో పసుపు తీసుకొని ఆకులో వేసుకొని నడమ గుంట చేసి నిండు చెంబులో నీళ్లు పోసుకోవాలి. మంచిగా కలిపి పసుపు ముద్దకు వచ్చాక మీ గౌరమ్మను ఎలా చేస్తారో అలా ఏం మాట్లాడకుండా పార్వతీదేవిని తలుచుకుంటూ గౌరమ్మను చెయ్యాలి. మలుపుల మీద ఆకులతో పాటు గౌరమ్మను కూర్చోబెట్టాలి. గంధం, కుంకుమ పెట్టి వస్త్రం వేసి చుట్టూరుగా వక్కలు 2, ఖర్జూరాలు 2, బాదంకాయ 1, నల్లపూసలు 5 పెట్టాలి. బెల్లం, కొబ్బెర తురిమింది ఒక ప్లేట్లో వెండిది లేదా రాగిది లేదా ఆకుల్లో నైవేద్యం సిద్ధంగా గౌరమ్మ ముందు ఉంచాలి. ముందుగా ఆచమనం చేసే విధానం: చేతిలో అక్షంతలు తీసుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని ఉద్దర్నితో నీళ్లు చేతిలో పోసుకొని ప్లేట్లోకి వదలాలి. మళ్ళీ చేతిలో నీళ్లు పోసుకొని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ 3 సార్లు నీళ్లు పోసుకుంటూ పెదాలకు చెయ్యి తాకకుండా, ఎంగిలి కాకుండా తాగాలి. అక్షంతలు తీసుకొని నీళ్లు చేతిలో పోసుకొని వదలాలి. ఆచమనం పూర్తయినట్టు. సంకల్పం చెప్పుకోవాలి.
సంవత్సరం పేరు, వారం పేరు, తిథి పేరు, మీ గోత్రనామాలు, మీ పేర్లు, పిల్లల పేర్లు చెప్పుకోవాలి. నవగ్రహాలను, గణపతిని ప్రార్థించాలి. వ్రతం పేరు, మీ పేరు, పూజించే దేవతల పేరు చెప్పి మీ భర్త దీర్ఘాయుష్యుడు కావాలని సంకల్పం చేసుకోవాలి. ఒక నిండు చెంబులో నీళ్లు తీసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వు వేసి చెయ్యి మూసి ఈ మంత్రం చదువుకోవాలి. గంగే చవ యమునే చవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం అని ఈ మంత్రం రాకపోయినా మీకొచ్చిన నదుల పేర్లు తలుచుకొని చెయ్యి తీసి పువ్వుతో మీ మీద, దేవుళ్ళ సామాగ్రి మీద నీళ్లు చల్లాలి. అక్షంతలు పట్టుకొని గణపతి శ్లోకం చదువుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని అక్షంతలు గణపతి పాదాలపైన వేసి నమస్కరించాలి. అక్షంతలు పట్టుకొని వాసన చూసుకొని మమ అనుకొని వెనుకకు వేసుకోవాలి. చూపుడు వేలు, చిటికెన వేలు వదిలేసి ముక్కు పట్టుకొని గాయత్రి మంత్రం చదువుకోవాలి. ఓం భూర్భువస్సుః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయత్ అని చెయ్యి తీయాలి. గణపతిని, శివపార్వతుల విగ్రహాలను ఆవు పాలతో లేదా పసుపు నీళ్ళతో అభిషేకం చేసి బొట్టు పెట్టి గౌరమ్మకు కుడివైపున బియ్యం పైన శివపార్వతులను కూర్చోబెట్టాలి. శివపార్వతుల ముందు బియ్యం పైన గణపతిని కూర్చోబెట్టాలి. గణపతి పూజ. గంధం, కుంకుమ, పసుపు సమర్పయామి అని పెట్టాలి. అక్షంతలు సమర్పయామి అని వెయ్యాలి. పుష్పాలు సమర్పయామి అని వెయ్యాలి. వస్త్రం సమర్పయామి అని వెయ్యాలి. దీపం, ధూపం దర్శయామి అని చూయించాలి. బెల్లం నైవేద్యంగా పెట్టి 3 సార్లు నీళ్ళ పువ్వుతో తిప్పి చూయించి నైవేద్యం, పానీయం సమర్పయామి అని చూయించాలి. తాంబూలం సమర్పయామి అని చూయించాలి. అక్షంతలు వేసి నేను చేయబోయే సౌభాగ్య గౌరీ వ్రతం సంపూర్ణంగా జరగాలని శ్రీ మహాగణాధిపతిని వేడుకోవాలి. శివపార్వతుల పూజ. గంధం, పసుపు, కుంకుమ సమర్పయామి అని పెట్టాలి. శివునికి విభూతి పెట్టాలి. అక్షంతలు సమర్పయామి అని వెయ్యాలి. శివునికి టవల్స్ 2 కప్పాలి లేదా పత్తి వస్త్రం వేసి సమర్పయామి అని, పార్వతీదేవి విగ్రహానికి పత్తి వస్త్రం వేసి సమర్పయామి అని పార్వతీదేవి విగ్రహం ఛాతి మీద పసుపు తడి చేసి పెట్టాలి. అమ్మవారి తాలిబొట్టుకు ముద్ద పసుపు సమర్పయామి, పుష్పాలు సమర్పయామి, దీపం, ధూపం దర్శయామి అని చూయించాలి. బెల్లం, కొబ్బెర పెట్టి చుట్టూ 3 సార్లు నీళ్ళ పువ్వుతో తిప్పి చూయించి నైవేద్యం, పానీయం చూయిస్తూ సమర్పయామి, తాంబూలం సమర్పయామి అని చూయించాలి. ఈ విగ్రహాలకు పూజ 16 రోజుల వరకు ఉండాలి. పువ్వులు మాత్రమే మార్చాలి. గౌరమ్మ పూజ. గౌరమ్మ మీద చెయ్యి ఆనిచ్చి ఈ మంత్రం చదువుకోవాలి. గచ్చా గచ్చా దేవిత్వం సర్వమంగళదాయిని శ్రద్ధా భక్తి సమాయుక్త ధ్యాయామి పరమేశ్వరి. ఓం శ్రీ పరమేశ్వరి గౌరీదేవియే నమః. ఆవాహయామి 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 అని అక్షంతలు వేయాలి. ఈ మంత్రం రాకపోయినా 3 సార్లు ఆవాహయామి 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 అని కూడా అనుకోవచ్చును. గౌరమ్మకు ప్రాణ ప్రతిష్టాపన చేసినట్టు గౌరమ్మకు శుద్ధోదక స్నానం, చెంబులో నీళ్లు పువ్వుతో చిన్నగా చిలకరించాలి. గౌరమ్మకు నెమ్మదిగా గంధం పెట్టి పసుపు కుంకుమ సమర్పయామి, బొట్టు పెట్టాలి. అక్షంతలు వెయ్యాలి. పత్తి వస్త్రం సమర్పయామి వెయ్యాలి. గౌరమ్మకు దీపం, ధూపం దర్శయామి చూయించాలి. మీకు వీలైతే బంగారం ముక్క లేదా కొత్త బంగారు వస్తువ గౌరమ్మ దగ్గర పెట్టవచ్చును. నల్ల పూసలు 5, కంకణం గౌరమ్మ దగ్గర పెట్టాలి. శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి. గౌరమ్మకు రోజు 16 పువ్వులు, వాటి పేర్లు చెప్తూ ఒక నామం చదువుతూ ఒక పువ్వు పెట్టి సమర్పయామి అనాలి. గౌరమ్మ చుట్టూరుగా 16 పువ్వులు పెట్టే వరకు 16 నామాలు
16 అష్టోత్తర నామాలు చదివి 17వ అష్టోత్తర నామం నుంచి కుంకుమ పసుపు గౌరమ్మ ముందు ఒక ఆకులో వేస్తూ మిగతా అష్టోత్తర నామాలు చదవాలి. రోజు ఇదే విధంగా రోజుకి ఒక రకం 16 పువ్వులు పెడుతూ చదవాలి. అష్టోత్తర నామాలు 6వ పేజీలో ఉన్నాయి. బెల్లం కొబ్బెర నైవేద్యంగా గౌరమ్మ ముందు పెట్టి నీళ్ళ పువ్వుతో 3 సార్లు చుట్టూ తిప్పి గౌరమ్మకు నైవేద్యం చూయిస్తూ పానీయం తాంబూలం చూయిస్తూ సమర్పయామి అక్షంతలు తీసుకొని కథ చదవాలి. చదవకపోయినా వినాలి. కథ ప్రారంభం. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి 5గురు కుమార్తెలు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ పార్వతీదేవిని పూజించడానికి గుడికి వెళ్ళేవారు. వారు 5గురు దీపాలు వెలిగించేవారు. కానీ 4 దీపాలు బాగా వెలిగేవి. ఒకరి దీపం ఆరిపోయేది. అప్పుడు ఆమె చాలా బాధపడేది. ఒకరోజు ఆమె తల్లి కూతురి బాధకు కారణం ఏమిటి అని కూతుర్ని అడిగింది. అందుకు కూతురు ఆమె బాధకు కారణం తెలిపింది. అది విని తల్లి కూతురితో చెప్పింది. నువ్వు కొంచెం లావు ఒత్తితో దీపం వెలిగించుమని చెప్పింది. తల్లి చెప్పిన విధంగా చేసినా కూడా ఆమె దీపం ఆరిపోయింది. అప్పుడు ఆమె చాలా బాధపడింది. ఆమె తల్లి ఒక బ్రాహ్మణుడిని అడిగింది. ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పెను. ఆమెకు ముత్తైదువతనం తక్కువ. ఆమె వివాహం జరిగిన తరువాత భర్త తొందరగా చనిపోతాడు అని చెప్పిండు. అందుకే దీపం వెలగటం లేదని అన్నాడు. కొన్నాళ్లకు ఆమె వివాహం జరిగింది. తన భర్తకు ఆయుష్ తక్కువ అని ఆమెకు ముందే తెలుసు. అందుకే ఆమె భర్తను క్షేమంగా కాపాడుకొనేది. భర్త కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళేవాడు. ఆమె అతని వెంటే ఉండేది. ఒకరోజు అతని మనసు గాబరగా ఉంది అని ఆమెకు చెప్పగానే భర్తని తన వడిలో పడుకోబెట్టుకొని ఏడుస్తుంది. అప్పుడు అటు నుంచి శివుడు పార్వతీదేవి వెలుచున్నారు. పార్వతీదేవి వాళ్ళను చూసి వాళ్ళ ఆవేదన చూసి ఆమె భర్త ఆయుష్ పెంచమని తన భర్త శివుణ్ణి కోరుకుంది. శివపార్వతులు ఇద్దరూ ఆ భార్యాభర్తల దగ్గరికి వెళ్ళి శివుడు ఇలా అనెను భక్తురాలితో, నువ్వు పార్వతీదేవి భక్తురాలివి కదమ్మా, నీపై పార్వతీదేవి అనుగ్రహం కలిగింది. అందుకే నీ భర్త ఆయుష్ పెరిగింది. నీవు పార్వతీదేవి వ్రతం ఒకటి చెయ్యాలి. 16 రకాల పువ్వులతో 16 రోజులు గౌరమ్మను పూజించి తర్వాత పార్వతీదేవి సింగారించుకునే సామాగ్రి 5 పళ్ళెములలో పెట్టి ముందుగా ఇంట్లో గౌరీదేవికి చూయించి ఒకటి పార్వతీదేవి గుడిలో సమర్పించు. 4 పళ్ళెములు 4 ముత్తైదులకు ఇచ్చి వారి చేత అక్షంతలు వేయించుకొని వారికి తీర్థప్రసాదాలు పెట్టి వారిని ఈ వ్రతం ఆచరించుమని చెయ్యమని చెప్పు అని భక్తురాలితో ఇలా శివుడు చెప్పెను. శివుడు చెప్పినట్టు ఈ వ్రతం చేసి ఆమె తన భర్త ఆయుష్ను పెంచుకుంది. శివుడు పార్వతీదేవి కృప వలన అన్ని కష్టములు తొలగిపోయి సంతోషంగా జీవించినారు. శివపార్వతులకు జై. ఈ సౌభాగ్య గౌరీ వ్రత కథ సంపూర్ణం. శివపార్వతుల పాదాలకు గౌరమ్మకు అక్షంతలు వేయాలి. మంగళహారతి కర్పూర హారతి ఇవ్వాలి. పాట వస్తే పాడాలి. 5 సార్లు హారతి తిప్పి నీల పువ్వుతో తిప్పి దేవతల కండ్లకు చేయితో హారతి కర్పూరం చూయించాలి. మీరు కండ్లకు అద్దుకొని మీ తాళిబొట్టుకు హారతి చూయించుకోవాలి. లేచి అక్షంతలు పువ్వులు తీసుకొని కొంగు పట్టుకొని ఒక ప్రదక్షిణ చేసి ఒక్కసారి గౌరమ్మ ముందు వెయ్యాలి. ఇలా 5 ప్రదక్షిణలు చేసి పువ్వులు అక్షంతలు గౌరమ్మ ముందు 5 సార్లు వెయ్యాలి. పసుపు తడి చేసి మీ తాళిబొట్టు లోపల పెట్టి పైనుంచి కుంకుమ బొట్టు పెట్టి నేలకు ముక్కు ఆనిచ్చి నమస్కరించుకోవాలి. తాళిబొట్టు కండ్లకు అద్దుకొని కండ్లు మూసుకొని గణపతిని శివపార్వతులను కళ్ళల్లో కనపడేలాగా ప్రార్థిస్తూ నాకు దీర్ఘ సుమంగళి యోగం ఇవ్వమ్మా పార్వతీ పరమేశ్వర, నిండు సౌభాగ్యం ఇవ్వమ్మా గౌరమ్మ అని మొక్కుకొని గౌరమ్మ ముందు అక్షంతలు కొన్ని తీసుకొని మీ తల మీద వేసుకోవాలి. పైన చెప్పిన విధంగా పూజ మొదటి రోజు చేయాలి.
రోజు దీపాలు వెలిగించాలి. విగ్రహాలకు గౌరమ్మకు పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి, వేయకూడదు. రోజుకు ఒక రకం 16 పువ్వులు పెడుతూ నామాలు చదువుతూ పసుపు కుంకుమ వేస్తూ బెల్లం కొబ్బెర నైవేద్యం పెట్టాలి. కథ చదువుకొని హారతిచ్చి ప్రదక్షిణలు చేసి బొట్టు పెట్టుకొని తలపైన అక్షంతలు వేసుకొని 16 రోజులు రోజు ఒక రకం పువ్వులు 16 తీసుకురావాలి. నిన్న పెట్టిన పువ్వులు నెమ్మదిగా గౌరమ్మను కదలకుండా తీయాలి. కొత్త పువ్వులతో పూజించాలి. సోమవారం మల్లె పువ్వులు 16, మంగళవారం బంతి పువ్వులు 16, బుధవారం మీకు తోచిన పువ్వులు ఏవైనా తొడిమ పచ్చగా ఉన్న పువ్వులు 16, గురువారం చామంతి పువ్వులు లేదా లిల్లీ పువ్వులు 16, శుక్రవారం ఎర్ర గులాబీలు లేదా ఏవైనా పువ్వులు 16, శనివారం నీలి రంగు గల పువ్వులు ఏవైనా మీకు నచ్చిన పువ్వులు 16, ఆదివారం కనకాంబరం లేదా మందారం పువ్వులు ఇంకేవైనా పువ్వులు 16. పువ్వులు మార్కెట్లో ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాల పువ్వులు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మిగిలిన రకాల పువ్వులు ఏవైనా చెట్లకు వెతకండి. ఈ విధంగా 15 రోజులు పూజ చేసి 16వ రోజున తాంబూలంకు 16 తమలపాకులు, త్రివేణి ప్యాకెట్లు, అరటి పండ్లు 24, టెంకాయ 1, వ్రతం పేపర్స్ జిరాక్స్ 5గురికి, 5 కొత్త ప్లాస్టిక్ పళ్ళెములు, పార్వతీదేవి సింగారించుకునే ముత్తైదువ సామాగ్రి అనగా 2 జెల్ టవల్స్, 2 జాకెట్ బట్టలు, తాంబూలం, పసుపు కుంకుమ, చిన్న పౌడర్ డబ్బి, అద్దం, తిలకం, బొట్టు, స్టిక్కర్ ప్యాకెటు, గాజులు, పువ్వులు, నల్ల పూసలు 25, ఒక్కొక్కరికి 5 పూసలు అనగా 25 పూసలు, దువ్వెన, మెహందీ, నెయిల్ పాలిషు, జడ రబ్బర్ బ్యాండు ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోండి. ఈ సామాగ్రితో పాటు పార్వతీదేవికి ముత్తైదువులకు చీరలు కూడా పెట్టాలనుకుంటే పెట్టొచ్చును. భోజనాలు కూడా పెట్టాలనుకునే వాళ్ళు భోజనాలు పెట్టొచ్చును. 16వ రోజున కూడా రోజులాగే పూజ దీపాలు వెలిగించాలి. పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి, వేయకూడదు. అక్షంతలు సమర్పయామి అని వెయ్యాలి. 16 పువ్వులు పెడుతూ నామాలు చదువుతూ పసుపు కుంకుమ వేస్తూ అష్టోత్తరాలు చదివి బెల్లం కొబ్బెర చివరి రోజున పెరుగన్నం నైవేద్యం పెట్టాలి. నైవేద్యం చుట్టూ నీల పువ్వుతో 3 సార్లు తిప్పి చూయించి నైవేద్యం పానీయం సమర్పయామి, తాంబూలం చూయించి సమర్పయామి, అక్షంతలు తీసుకొని కథ చదవాలి. తర్వాత టెంకాయ కొట్టాలి. 3 సార్లు నీల పువ్వుతో కొబ్బెర చుట్టూ తిప్పి చెయ్యితో గౌరమ్మకు చూయిస్తూ నివేదన చెయ్యాలి. మంగళహారతి కర్పూర హారతి ఇవ్వాలి. అక్షంతలు పువ్వు పట్టుకొని ప్రదక్షిణలు చెయ్యాలి. తాళిబొట్టుకు తడి పసుపు బొట్టు పెట్టుకొని తలపైన అక్షంతలు వేసుకొని 5 కొత్త ప్లాస్టిక్ పళ్ళెములలో పార్వతీదేవి సింగారించుకునే ముత్తైదువ సామాగ్రి పళ్ళెములలో పెట్టి పూజలో పసుపు కుంకుమ వేసి గౌరమ్మకు నీల పువ్వుతో చూయించి పార్వతీ పరమేశ్వర 16 రోజులు నోముకున్నాను, మీ అనుగ్రహం వలన 4 ముత్తైదువులకు సింగారి సామాగ్రి ఇస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అని మొక్కుకొని మీరు తీర్థ ప్రసాదం తీసుకోవాలి. ముందుగా ఒక పళ్ళెం అమ్మవారి గుడిలో పార్వతీదేవికి ఇవ్వాలి. మిగిలిన 4 ప్లేట్లు పేపర్సు పెట్టి ఇంటికి ముత్తైదువులను పిలిచి ఇవ్వాలి. తీర్థ ప్రసాదం పెట్టాలి. వాళ్ళని కూడా ఈ వ్రతం చేసుకోమని చెప్పాలి. ఇంటి దగ్గర ముత్తైదువులు దొరకకపోతే గుడిలో ముత్తైదువులకు ఇవ్వాలి. సాయంత్రం లోపు ఒక కంకణం గౌరమ్మ దగ్గర నుంచి తీసి మీ భర్తకు బొట్టు పెట్టి కంకణం కట్టండి. మీ భర్త పాదాలకు నమస్కరించండి. అక్షంతలు మీ భర్తతో మీ తలపైన వేయించుకోండి. గౌరమ్మకు పసుపు కుంకుమ అక్షంతలు వేసి గౌరమ్మకు జై అని కదిలియాలి. చేతిలో అక్షంతలు నీళ్ళతో ప్లేట్లోకి వదలాలి. మీ వ్రతం పూర్తయినట్టు. గౌరమ్మను పూసుకునే పద్ధతి శుక్రవారం మంగళవారం కాకుండా మిగతా వారాలలో గౌరమ్మను పసుపు తడి చేసి మీ తాళిబొట్టు లోపల పెట్టి కొన్ని నీళ్ళతో
కొన్ని నీళ్ళల్లో వేసి ముఖానికి పూసుకొని మీ ముఖం ఒక ప్లేట్లో కడిగిన నీళ్లు ఒక చెట్టుకు పొయ్యండి. గౌరమ్మ మిగిలితే తులసి కోటలో పొయ్యండి. ప్రతి సుమంగళి స్త్రీ ఈ వ్రతం తప్పకుండా చేసుకొని శివపార్వతుల ఆశీర్వాదంతో షష్ఠి పూర్తి జరుపుకోండి. నిండు సౌభాగ్యంతో జీవించండి. ఈ వ్రతం చేసిన వాళ్ళ అనుభవాలు చాలా ఉన్నాయి. ఈ వ్రతం చేసిన ఒక ఆమెకు కొంతకాలానికి ఆమె భర్తకు యాక్సిడెంట్ అయ్యింది. ఆమె భర్త బండికి ఒక లేడీ బండి ఢీ కొట్టింది. అతడు కింద పడి 3 మలకలు బొల్లాడంట. చిన్నగా రాసుకపోయాయంట. ప్రమాదాలు జరగలేదు. తానే ఇంటికి వచ్చాడంట. ఇదంతా ఈ వ్రత ప్రభావం, పార్వతీ పరమేశ్వర ఆశీర్వాదమే అని ఆమె సంతోషిస్తుంది. ఈ వ్రతం చేసిన ఇంకొక ఆమెకు కొంతకాలానికి షుగర్ ఎక్కువయ్యి ఎమర్జెన్సీ వార్డులో సీరియస్ పొజిషన్లో ఉండి మళ్ళీ షుగర్ నార్మల్కు వచ్చి ఇంటికి తిరిగొచ్చింది. ఇదంతా పార్వతీ పరమేశ్వర ఆశీర్వాదం, ఈ వ్రత ప్రభావం అంటుంది. శుభం. ఈ వ్రతం చెయ్యాలనుకునే వాళ్ళు మీ మెయిల్ ఐడి మాకు పంపియండి. మేము పేపర్లు మీ మెయిల్కు పంపిస్తాము.